వెల్కమ్ టు డానియల్స్ టాక్ షో. సో ఇన్ని రోజులు కోవిడ్ గురించి ఎన్నో విషయాలను మనం విన్నాం, ఎంతో కన్ఫ్యూజన్తో ఉన్నాం. సో ఈరోజు ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ తీసేయడానికి మనం మెడిక్యూర్ హాస్పిటల్ నుంచి ఈ కోవిడ్ పాండమిక్ టైంలో చాలా అద్భుతంగా పనిచేసి ఎంతో సక్సెస్ఫుల్గా పేరు మోసినటువంటి డాక్టర్ పని మహేష్తో మనం ఉన్నాం. సో ఈ కోవిడ్ పైనటువంటి కొన్ని విషయాలను, ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం పని గారు, వెల్కమ్ టు డానియల్స్ టాక్ షో. నమస్తే సార్, సో కోవిడ్ టైంలో చూసాం మీ యొక్క సేవలు ఏ విధంగా ఉన్నాయి హాస్పిటల్లో ఇవంతా. సో హ్యాపీ అండి మిమ్మల్ని ఈ విధంగా కలిసి కొంచెం మీతో కొన్ని విషయాలు మాట్లాడడం. అండ్ విషయానికి వస్తే అసలు ఈ డిసీజ్ కాజెస్ ఏమంటారు సార్? అసలు ఈ కోవిడ్ టైంలో ఇంతమంది ఎఫెక్ట్ అవ్వడానికి మెయిన్ కాజెస్ ఏమంటారు? ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్గా మేము చేయాల్సిన పని మేము చేసాము. తర్వాత ఆ సర్వీసెస్లో భాగంగానే మనం సిన్సియర్ అటెంప్ట్ ఇచ్చాం కాబట్టి ఇంత సక్సెస్ రేటు నా ఒక్కడి కృషే కాదు. ఈ హాస్పిటల్లో దాదాపు 50 మంది స్టాఫ్ ఉన్నాము. మేము నిర్విరామంగా ఒక 45 రోజుల పాటు టయానికి ఫుడ్డు ఇది అని కూడా చూసుకోకుండా సర్వ్ చేసాం కాబట్టి పేషెంట్స్ అఫ్కోర్స్ కొన్ని అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ కూడా మా దగ్గర జరిగాయి. అంటే మేము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కొంతమందిని మేము వెనక్కి తీసుకురాగలగలేకపోయాం. బట్ స్టిల్ ఏవైతే ఇవాళ అంత సిన్సియర్గా మా ఎఫర్ట్స్ పెట్టినందుకు ఈ రకంగా చాలామందిని మేము డిసీజ్ నుంచి రికవర్ చేశాము. దానికి దైవ సంకల్పం కూడా ఎంతో తోడ్పడిందని అనుకుంటున్నాను. ఈ యొక్క మా చిరు ప్రయత్నాన్ని మీరు మీ టాక్ షో ద్వారా 10 మందికి తెలియజేయాలా అని అనుకోవడం అనేది చాలా సంతోషం కలిగించే విషయం. సో దానికి ముందుగా ధన్యవాదాలు రాకేష్ గారు. మీకు కొన్ని క్వశ్చన్స్ మా i3 ఛానల్ తరపున మీతో ప్రేక్షకుల కోసమని కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చాము. ఫస్ట్గా డిసీజ్ యొక్క కాజెస్ ఏంటి? కరోనాకు త్వరగా అటాక్ అవ్వడానికి ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నా ఇంకా కరోనా మీద అంటే కరోనాతో బాధపడడానికి గల కారణాలు ఏంటి? సో బేసికలీ ఇది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది డిసీజ్. సో అందుకే దీన్ని కంటేజియస్ డిసీజ్ అని అంటాం. సో ఉదాహరణకి నేను ఈ విధంగా మీతో మాట్లాడేటప్పుడు కూడా నా నోట్లో నుంచి ఒక 10,000 క్రిములు బయటకు వస్తాయి. జబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నోట్లో నుంచి దాదాపు 10,000 క్రిములు బయటకు వస్తాయి. సో ఆ విధంగా ఇది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ రెండోది నేను గమనించింది ఏంటంటే ఇంత విరివిగా స్ప్రెడ్ అవ్వడానికి కారణం మన సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి, మాస్క్ ఒకటి. చాలామందిలో నేను గమనించాను. అఫ్కోర్స్ ఇది ఇంటర్వ్యూ కాబట్టి నేను మాస్క్ లేకుండా మాట్లాడుతున్నా, లేకపోతే డెఫినెట్గా మీతోటి నేను ఎవరు వచ్చినా కూడా మాస్క్ వేసుకొనే మాట్లాడతాను. సో మాస్క్ మన చాలామంది పేషెంట్లని వాళ్ళ అటెండెంట్స్ని గమనించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా ఒక మాట మాట్లాడాలా అంటే వెంటనే మాస్క్ కిందకి దించి మాట్లాడతారు. అది చాలా చాలా పెద్ద మిస్టేక్ అండి. సో ఎప్పుడైతే మనం అక్కడ దింపుతున్నామో మాస్క్, ఒకటి మనకు ఏదైనా డిసీజ్ ఉంటే మనం 10 మందికి స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతాం. రెండోది మనకు డిసీజ్ లేకపోయినా ఎదుటి వాళ్ళకి డిసీజ్ ఉంటే మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఇప్పుడు ఫస్ట్ వేవ్ అప్పుడు చాలామంది చెప్పారు చేతులు కడుక్కోవాలి, ఇది చేసుకోవాలి, అదంతా మంచిదే. బట్ సెకండ్ వేవ్ టయానికి మళ్ళీ అమెరికాలోని అట్లాంటాలో CDC సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అని అది ఒక సంస్థ ఉంది. అది కేవలం ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మీదనే వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఆ సంస్థ ఇచ్చిన దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు చేతి ద్వారా కానీ ఇంకోటి కానీ స్ప్రెడ్ అవ్వదు అని చెప్పారు. బట్ ఈ ఎయిర్ ద్వారా అయితే డెఫినెట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఎప్పటికీ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డెఫినెట్గా మాస్క్ అనేది అయితే ధరించాలి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వీలైనంత సమయం కాదు, ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొనే మాట్లాడాలి. ఈ యొక్క చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్లనే ఇంత ర్యాంపెంట్గా స్ప్రెడ్ అవుతుంది ఈ డిసీజ్. ఓకే సార్, రెండవ క్వశ్చన్ ఏంటంటే, సో
కరోనా వచ్చిందని తెలిసిన తర్వాత ఈ సిమ్టమ్స్ ఎలా గుర్తించాలి నెంబర్ 1, అండ్ ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, లేకుంటే ఎప్పుడు హోమ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి? బేసికలీ ఈ కరోనా జబ్బు ఉన్న ఒక 100 మందిని తీసుకుంటే, కరోనా వైరస్ ఉన్న ఒక 100 మందిని తీసుకుంటే, దీంట్లో 70 నుంచి 80 మందికి అసలు ఒక్క సిమ్టమ్ కూడా ఉండదు. అంటే వీళ్ళు ఏ రకంగానూ తెలియదు వీళ్ళకి జబ్బు ఉన్నట్టు కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ప్రాక్టీస్లో గమనించింది ఏంటంటే, ఒక ఇంట్లో ఒకరికి వస్తుంది, వాళ్ళ ఇంట్లో 5 మంది ఉంటారు. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తల్లి తండ్రి వాళ్ళ పిల్లలు ముగ్గురు ఒక ఇంట్లో 5 మంది ఉన్నారనుకోండి. మన దగ్గరికి తండ్రి వస్తాడు. సో వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న 5 మందిలో తల్లి ఎక్కువ కాంటాక్ట్ ఉంటుంది తండ్రితోటి. సో వాళ్ళిద్దరు పాజిటివ్ అవుతున్నారు. మిగిలిన 3 పిల్లలు అసలు వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండట్లేదు, వాళ్ళల్లో కూడా ఒక 2 పాజిటివ్ అవుతున్నారు. అంటే ఎస్పెషల్లీ ఈ అసిమ్టమాటిక్ క్యారియర్స్ అని అంటాం ఈ లాంగ్వేజ్, మన సైంటిఫిక్ లాంగ్వేజ్లో. అంటే వీళ్ళకు జబ్బు ఉందని అసలు తెలియదు. అంటే వీళ్ళ ఇంట్లో జబ్బు ఉంది కాబట్టి వాళ్ళు 5 మంది వచ్చి టెస్ట్ చేసుకుంటే మనకు తెలిసింది అసలు ఏం లక్షణాలు లేని వాళ్ళకు కూడా జబ్బు ఉందని. అదేవిధంగా ఈ సొసైటీలో ఇప్పుడు మన అనంతపూర్ పాపులేషన్ తీసుకుంటే దాదాపుగా 1,00,000 మంది ఉన్నారనుకోండి. 1,00,000 మందిలో దాదాపు ఒక 20 నుంచి 30 వేల మందికి జబ్బు అసలు ఉండదు. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, నాకేం లేవు కదా అని వీళ్ళు మాస్కులు పెట్టుకోకుండా తిరగడం వల్ల కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఎవరైతే ఈ మిగిలిన 70 మందికి అసలు సిమ్టమ్స్ ఉండట్లేదు, మిగిలిన 30 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో 25 మంది దాకా సింపుల్ జ్వరం వస్తుంది, వీళ్ళకి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. సో వీళ్ళు జ్వరం వచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత మీరు టెస్ట్ చేయించుకోండి అని మనం ఒక మాట చెప్తే వీళ్ళు దానికి విల్లింగ్గా లేరు. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లేదు, నాకెందుకు కరోనా వస్తుంది, లేకపోతే నేను మాస్క్ వేసుకుంటున్నా, మాస్క్ వేసుకొని మాట్లాడేటప్పుడు మాస్క్ కిందకి దించామన్న సంగతి కూడా మర్చిపోతున్నారు చాలామంది. సో ఆ రకంగా కూడా వీళ్ళు ఇప్పుడు ఈ డిసీజ్ అనేది చాలా ర్యాంపెంట్గా ఉంది కాబట్టి ఎవరు మనం మాట్లాడే వాళ్ళలో అసిమ్టమాటిక్ పీపుల్లో కూడా చాలామందికి ఉంది. చాలామంది ఫీలింగ్ ఏంటంటే మనము జబ్బున్న వాళ్ళతోటి ఎవరితోటి మాట్లాడలేదు కాబట్టి నాకెందుకు వస్తుంది అని అనుకుంటున్నారు. అట్లా కాదు, చాలామంది ఏ లక్షణాలు లేని వాళ్ళకు కూడా వ్యాధి ఉంది. సో వాళ్ళ ద్వారా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఈ 100 మందిలో ఈ 30 మందిలో 25 మందికి జస్ట్ జ్వరము ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, కొంతమందికి లైట్గా ఆయాసం వస్తుంది. బట్ మనకు ఎవరికి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి, ఎవరు హాస్పిటల్ అడ్మిషన్ అవ్వాలి అనేది కొన్ని క్రైటీరియా పెట్టుకున్నాం అన్నమాట. ఒకటి ఫస్ట్ పల్స్ ఆక్సిమీటర్. నన్ను అడిగితే నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను, ప్రతి ఇంట్లో ఒక పల్స్ ఆక్సిమీటర్ ఉండాలి. పల్స్ ఆక్సిమీటర్ ఉంటేనే పల్స్ ఆక్సిమీటర్ ఏ విధంగా వాడాలి అనేది కూడా తెలుసుకొని ఉండాలి. నేను గమనించింది చాలామంది ఏంటంటే ఓన్లీ SpO2 అంటే ఆ బ్లడ్లో ఆక్సిజన్ శాతం ఎంత అనేదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్పితే పక్కన పల్స్ రేట్ అనేది ఒకటి ఉంటుంది, అంటే మన హార్ట్ ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అని. అది జనరల్గా హార్ట్ 60 to 80 మధ్యలో కొట్టుకుంటూ ఉండాలి పర్ మినిట్, 60 to 80 బీట్స్ పర్ మినిట్. బట్ ఎప్పుడైతే చాలామంది నేను గమనించింది వాళ్ళ శాచురేషన్ 95 ఉంటుంది. అంటే ఫస్ట్ దీనికి ఈ టాపిక్లోకి మనం వెళ్ళే ముందు పల్స్ ఆక్సిమీటర్లో నార్మల్ వాల్యూస్ ఏంటి మనం చూసుకోవాలి. నేను మూడు ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను మీకు. ఏంటంటే ఒకటి SpO2 అంటే మన బ్లడ్లో ఆక్సిజన్ శాతం. ఇది వచ్చేసి 97 to 100 నార్మల్, బట్ 95 వరకు కూడా ఓకే, దట్ ఈజ్ యాక్సెప్టబుల్. తర్వాత హార్ట్ రేట్ వచ్చేసి 60 to 80 ఈజ్ నార్మల్, బట్ 100 వరకు కూడా, అంటే 100 వరకు కూడా ఇట్ ఈజ్ ఓకే. అంటే ఫీవర్ ఇటువంటి టైంలో లైట్గా పెరుగుతుంది, అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం ప్రాబ్లం డెఫినెట్గా. తర్వాత మూడోది ఏంటంటే రెస్పిరేటరీ రేట్.
ఇప్పుడు హార్ట్ ఏ విధంగా మనం కొట్టుకుంటుందని చెప్పి మనం చూస్తున్నామో, సో అదేవిధంగా ఈ ఎన్నిసార్లు నిమిషానికి మనం శ్వాస తీసుకుంటాం అంటే మన రెస్పిరేటరీ రేట్ అది నార్మల్గా 18 to 20 టైమ్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే అది 25 కంటే ఎక్కువైందో అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు మనకు. సో జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఒక పేషెంటు ఈ కోవిడ్ లక్షణాలతోటి ప్రజెంట్ అయితే వాళ్ళల్లో శాచురేషన్ లెవెల్ చాలా మందిలో దాదాపు కోవిడ్ డిసీజ్ వచ్చి జ్వరం ఉన్న వాళ్ళల్లో 80% to 90% శాచురేషన్స్ మెయింటైన్ అవుతాయి. 10%లోనే డ్రాప్ అవుతాయి. ఆ డ్రాప్ అవ్వడానికంటే ముందు మనకు అలార్మింగ్ సిగ్నల్ ఏంటంటే హార్ట్ 100 కంటే ఎక్కువ కొట్టుకుంటుంది. సో ఈ హార్ట్ రేట్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే రెస్పిరేటరీ రేట్ క్యాలిక్యులేట్ చేయడం అనేది బయట హౌస్ హోల్డ్ అంటే ఈ ఫీల్డ్ కాకుండా వేరే వాళ్ళకి అంత ఐడియా లేదు కాబట్టి, సో హార్ట్ రేటు 100 కంటే ఎక్కువ ఉండి శాచురేషన్ మెయింటైన్ అవుతున్నా కూడా హాస్పిటల్ అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది. అందరికీ ఉంది అని నేను చెప్పట్లేదు. సో సిటీ స్కాన్ కూడా ఇంకోటి నేను గమనించింది, సిటీ స్కాన్ అనేది చాలా విరివిగా ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయబడ్డ ఇన్వెస్టిగేషన్స్లో సిటీ స్కాన్ ఒకటి. అది దాంట్లో కూడా ఏంటంటే ఎవరికి అవసరం ఎవరికి లేదు అనేది చూసుకోవాలి. చాలామంది నేను గమనించింది ఏంటంటే జ్వరం స్టార్ట్ అయిన తర్వాత కానీ జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఏదో ప్రాబ్లం ఉంటే వెంటనే వెళ్ళి కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారు. అంటే ఆర్టీపీసీఆర్ కానీ ర్యాపిడ్ టెస్ట్ కానీ పాజిటివ్ వచ్చిన వెంటనే సిటీ స్కాన్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడు లంగ్స్ నార్మలే ఉంటాయి. మనం గమనించాల్సింది ఈ డిసీజ్లో 5 days to 7 days తర్వాతనే అంటే ఫస్ట్ డే ఆఫ్ సిమ్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 18th, ఈరోజు ఒకరికి సిమ్టమ్ స్టార్ట్ అయింది, వాళ్ళు టెస్ట్ చేయించుకున్నారు, పాజిటివ్ వచ్చింది, వాళ్ళు వెంటనే సిటీ స్కాన్ చేసుకుంటే లంగ్స్ నార్మల్ ఉంటాయి. బట్ 1 week తర్వాతనే లంగ్స్లో ఎంత ప్రాబ్లం ఉంది అనేది తెలుస్తుంది. సో అది చాలా నేను మీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేయాలనుకున్నది ఏంటంటే మీకు టెస్ట్ పాజిటివ్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకోవద్దండి దయచేసి. ఎప్పుడు సిటీ స్కాన్ చేయించుకోవాలా అనేది మీరు డాక్టర్ని వెళ్ళి కలిసిన తర్వాత డాక్టర్ సలహా మేరకే అసలు అవసరమా లేదా అనేది కూడా డాక్టర్ డిసైడ్. ఓన్లీ జ్వరం వచ్చింది కోవిడ్ పాజిటివ్ అయ్యామని సిటీ స్కాన్ చేయించుకోకుండా కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. దాంట్లో సిఆర్పి అనేది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్. ఇది నార్మల్గా ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్క వాల్యూ డిఫరెంట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. బట్ బై అండ్ లార్జ్ 0 to 6 mg/L ఈజ్ నార్మల్ వాల్యూ. సో ఎప్పుడైతే ఇది 4 times కంటే ఎక్కువ పెరిగిందో అంటే మోర్ దాన్ 24, కొంతమందిలో 60 కూడా చూస్తాం, 70, 100 కూడా చూసాం మేము. సో అట్లా పెరిగి హార్ట్ రేట్ ఎక్కువ ఉండి తర్వాత ఆక్సిజన్ తీసుకోవడంలో రెస్పిరేటరీ రేట్ 25 కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్గా సిటీ స్కాన్ చేయించాలి మనం. సో ఒకవేళ వారం కంటే ముందు సిమ్టమ్స్ జ్వరం ఎక్కువై ఆయాసం ఎక్కువ ఉంటే సిటీ స్కాన్ చేయించాలి. అంతేగాని పాజిటివ్ వచ్చిన వెంటనే మనం వెళ్ళి మనంతట మనం సిటీ స్కాన్ చేయించుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో డిసీజ్ గురించి చెప్పాలి అంటే డిసీజ్ని ఒక 1 minuteలో నేను సమ్మరైజ్ చేస్తాను. సో డిసీజ్ కోర్స్ అంతా 15 days ఉంటుంది జనరల్గా. దీంట్లో ఫస్ట్ 5 days వైరల్ ఫేజ్ అంటాం. 5 days తర్వాత వైరల్ ఎఫెక్ట్ చాలా తగ్గిపోతుంది. తర్వాత మన బాడీ రియాక్షన్ ఏ విధంగా ఉంది. సో ఈ బాడీ రియాక్షన్ 5 to 10 days ఉంటుంది. 10 days తర్వాత నుంచి ఆల్రెడీ డ్యామేజ్ అయిన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ లంగ్స్ వీటికంతా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ ఇంతమంది చనిపోతున్నారు అంటే దానికి కారణం వైరస్ డైరెక్ట్గా చంపడం అనేది కాదు. సో అది చాలా ఇంపార్టెంట్. వైరస్ వచ్చి డ్యామేజ్ చేసిన తర్వాత మన బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒకతనికి
మీరు రాడ్ తీసుకొని కొట్టినా నొప్పి ఓర్చుకోగలడు. కొంతమంది కట్టె తీసుకొని కొట్టినా అబ్బా అని పరిగెత్తారు. సో అది బాడీ రియాక్షన్ అనమాట. అదేవిధంగా వైరస్ అందరికీ ఒకేలాగా అటాక్ అయ్యి ఇచ్చేస్తుంది, బట్ వాళ్ళ బాడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. సో కొంతమందిలో సింపుల్ రియాక్షన్ ఉంటుంది, కొంతమందిలో అసలు ఎక్స్పెక్టెడ్ కంటే చాలా ఎక్కువ రియాక్షన్ ఉంటుంది. దీన్నే ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అని అంటారు. సో ఇది ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు చాలా సిక్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో చాలా వరకు చనిపోవడానికి కారణం తర్వాత సెట్ ఇన్ అయ్యే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో ఈ ప్రాసెస్ మనం అర్థం చేసుకోగలిగినప్పుడు దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మేము చూసినటువంటి కొన్ని కేసెస్లో ఇంట్లో హోమ్ ఐసోలేషన్ అంటే ఇంటి నుంచి బయటికి కదలకపోయినా కూడా ఇంట్లో ఉన్న వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. అలాంటి వాళ్ళను ఎలా మనం అంటే దీనికి కాజెస్ ఏంటి, అసిమ్టమాటిక్ కెరియర్స్ అంటాం కదా, ఇవి ఎలా ఉంటారు వీళ్ళు? డిసీజ్ ప్రపంచంలో ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అనడానికి లేదు, ప్రపంచం అంతా ఉంది డిసీజ్. సో ప్రపంచం అంతా ఉన్నప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళామా లేకపోతే ఇంట్లోనే ఉన్నామా, మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు కాబట్టి నాకు జబ్బు లేదు అనడానికి లేదు. రెండోది ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, లేకపోతే పనోళ్ళు వస్తారు, లేకపోతే ఇంట్లో బయట తిరిగే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళకి జబ్బు ఉంటేనే లక్షణాలు ఉంటేనే జబ్బు ఉన్నట్టు కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఎసిమ్టమాటిక్ క్యారియర్స్ అని ఉంటారు. అంటే 100లో 70 మందికి జబ్బు వచ్చినట్టు కూడా తెలియదు. సో వాళ్లకు టెస్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు పాజిటివ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మీ ఇంట్లో వాళ్ళకి అసలు డిసీజ్ వచ్చిపోయినట్టు కూడా తెలియదు, వాళ్ళు రోజు వచ్చి మన దగ్గర మాట్లాడతారు. ఆ విధంగా వాళ్ళ నుంచి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సీరో సర్వేలెన్స్ స్టడీ అని చెప్పి ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే ఆర్గనైజేషన్ మన భారతదేశంలో కొన్ని ప్రధాన నగరాల్లో సర్వే చేసింది. దీంట్లో చేస్తే బాంబేలో, ఢిల్లీలో చేసిన సర్వేల్లో జస్ట్ వాళ్ళు జనాల్లోకి వెళ్ళి 1000 మంది శాంపుల్స్ ర్యాండమ్గా టెస్ట్ చేశారు. అది ఏంటి, జబ్బు కాదు, యాంటీబాడీస్ అంటారు. అంటే బ్లడ్లో యాంటీబాడీస్ ఉన్నాయా, కోవిడ్ యాంటీబాడీస్. దీంట్లో 2 రకాలు, IgM, IgG. IgM అంటే యాక్టివ్ డిసీజ్ ఉన్నట్టు, IgG అంటే డిసీజ్ నుంచి రికవర్ అయిన తర్వాత వచ్చే యాంటీబాడీ. మనకు వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కూడా IgG ఎక్కువ ఉండాలా అని చెప్పి మన టార్గెట్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేస్తే ఈ సర్వే బాంబేలో, పూణేలో, ఢిల్లీలో చేసినప్పుడు 100లో 60 నుంచి 70 మందికి యాంటీబాడీస్ ఉన్నాయి. మరి వాళ్ళల్లో 10 మందే చెప్పారు మాకు జబ్బు వచ్చి మేము జబ్బు నుంచి కోలుకున్నామని. మిగిలిన 60 మంది దే ఆర్ అసిమ్టమాటిక్ క్యారియర్స్. వాళ్ళకు జబ్బు వచ్చిపోయింది కానీ వచ్చినట్టు వాళ్లకు తెలియదు. సో ఇది అసిమ్టమాటిక్ క్యారియర్స్ ఈ విధంగా ఉన్నారు. సో అదేవిధంగా మన ఇంట్లో నుంచి గడప దాటని వాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఇంట్లో వేరే వాళ్ళు ఉండేవాళ్ళు అసిమ్టమాటిక్ క్యారియర్స్ అయి ఉండొచ్చు. వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు వీళ్ళకి డిసీజ్ వస్తుంది. అందుకనే మనం యూత్కి రిపీటెడ్గా బయట తిరిగే వాళ్ళకి బ్రెడ్ అర్నర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటారు వీళ్ళని. వీళ్ళకి మనం చెప్పేది ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి, మాట్లాడేటప్పుడు మాస్క్ వేసుకోండి. ఏదో అత్యవసరం అయితే ఏదైనా వాటర్ తాగడానికో ఇంకోటో మాస్క్ తీయాల్సి వస్తే కూడా మీ చుట్టూ ఎవరు లేని టైం చూసుకొని తీసుకొని ఇది చేసుకోండి అని మనం రిపీటెడ్గా చెప్పడానికి కారణం అదే. ఆ విధంగా ఇంట్లో నుంచి బయటకు రాకపోయి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసిమ్టమాటిక్ క్యారియర్ అయినప్పుడు వీళ్ళకి రావడానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లలు. ఇంట్లో పిల్లలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే మా అమ్మ నాన్న ఉన్నారు, వీళ్ళు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. ఇప్పుడు నేను కానీ మా వైఫ్ కానీ మేము మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నా కూడా వాళ్ళతోటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. బట్ మేము కూడా అసిమ్టమాటిక్ క్యారియర్ అవ్వడానికి అవకాశం ఉంది. నేను మా పిల్లల్ని దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంటాను. నెక్స్ట్
మా పిల్లలు పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు. సో ఆ విధంగా పిల్లల నుంచి కూడా గ్రాండ్ పేరెంట్స్కి రావడానికి చాలా అవకాశం ఉంది. అందుకనే వీటన్నిటినీ ఒక స్టేజ్ వరకు మనం ప్రివెంట్ చేయగలం, కానీ అంతకు మించి మనం చేయలేం. కాబట్టి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డిసీజ్లో. యా, సో చాలా కేసులు చాలా సివియర్ వరకు వెళ్ళాయి. మీరు ఏం చెప్తారు, దానికి కాజెస్ ఏంటి, అంత లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇందాక మీకు చెప్పాను కదా, వైరస్ పర్సే ఎవరిని చంపదు. బట్ వైరస్ మన బాడీలోకి వచ్చిన తర్వాత వైరస్కి ఫామ్ అయ్యే యాంటీబాడీస్ ఉంటాయి. సో ఈ యాంటీబాడీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఏమవుతాయంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని కూడా అవి బయట ఆర్గాన్స్ లాగానో లేకపోతే బయట ఆర్గానిజమ్స్ లాగానో గుర్తించి వాటి మీద అటాక్ చేస్తాయి. అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే వైరస్ వచ్చి లంగ్స్లో ల్యాండ్ అవుతుంది, థ్రోట్లో ల్యాండ్ అవుతుంది, దానికి యాంటీబాడీ స్టార్ట్ అవుతాయి. దానికి ఫామ్ అయ్యే యాంటీబాడీస్ ఏం చేయాలా, వైరస్ని మాత్రమే చంపాలి. కానీ వైరస్ని మాత్రమే చంపకుండా వైరస్ మన బాడీలో నార్మల్ పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ కానీ లంగ్స్ కానీ వీటిని కూడా అటాక్ చేస్తున్నాయి. దీన్నే మనము ఇన్ఫ్లమేటరీ రియాక్షన్కి కారణం ఇది. సో ఇదే నేను చెప్పాను కదా మీకు, ఫస్ట్ 5 days వైరీమియా అంటాం, అంటే వైరల్ ఫేజ్. నెక్స్ట్ 5 days to 10 days ఇన్ఫ్లమేటరీ ఫేజ్. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఎంత సివియర్గా ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ వెళ్ళి డెస్ట్రాయ్ చేస్తాయి. సో లంగ్స్, తర్వాత కిడ్నీస్, ఇట్లా వేటి మీదైనా ఇది చేస్తాయి. ఆ రియాక్షన్ ఎవరిలో అయితే చాలా ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్కువ సీరియస్ అవ్వడానికి కారణం. అందుకనే మనము ఫస్ట్ 5 days ఆఫ్ ది డిసీజ్ ఫేజ్లో మనం స్టిరాయిడ్స్ ఇవ్వం. నెక్స్ట్ 5 days to 7 days ఫేజ్లోనే మనం స్టిరాయిడ్స్ ఇస్తాం. నేను మీ ద్వారా ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూలు చూశాను నేను. ఎంతసేపటికి బయటికి వచ్చే 95 మంది 97 మంది గురించి మనం మాట్లాడకుండా ఎక్కువ ఒక 1000లో ఒకరో ఇద్దరో చనిపోయారు అనుకోండి, ప్రపోర్షనేట్గా కొన్ని వేల మంది చనిపోతారు భారతదేశంలో. సో వాళ్ళ గురించే చూపిస్తూ ఈ స్టిరాయిడ్స్ అనవసరంగా వాడుతున్నారు. ఏదైనా కూడా మనం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసినే ఉంది రాకేష్ గారు. ఇప్పుడు ఈవీఎం అంటారు దీన్ని, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో దాని ప్రకారం మనం ట్రీట్ చేస్తూ వెళ్తే డెఫినెట్గా 100 మంది జబ్బు వచ్చిన వాళ్ళల్లో 95 నుంచి 97 మందిని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. అది ఓకేనండి. సార్ ఇంకొక విషయం, చాలా చక్కగా మీరు ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇంకొక అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే పోస్ట్ పేషెంట్ ఎవరైతే ఉంటారో, కోవిడ్ పోస్ట్ పేషెంట్ అంటాం కదా, వీళ్ళల్లో మెంటల్గాను ఫిజికల్గాను స్టేజెస్ ఎలా ఉంటాయి, కండిషన్ ఎలా ఉంటుంది, అండ్ వీళ్ళు ఈ టైంలో తీసుకోవాల్సిన డయట్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమంటారు? సో బేసికలీ ఈవెన్ డిసీజ్లో కూడా నేను గమనించింది ఏంటంటే, ఎవరైతే మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు త్వరగా రికవర్ అవుతున్నారు. మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోతే వాళ్ళు రికవర్ అవ్వడానికి, మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు 5 రోజుల్లో రికవర్ అయితే స్ట్రాంగ్ లేని వాళ్ళు 10 రోజులు 15 రోజులు పడుతుంది. ఇంకా ఎక్కువ భయం కూడా కొంతమందిని చంపేస్తుంది. సో నా ప్రిన్సిపల్ ఏంటంటే, నేను చెప్పాలనుకుంటా ఉండేది, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు 97% సక్సెస్ రేట్ అంటే 97 మందిలో మనం ఉండాలని కోరుకుంటాం, కానీ 3 గురించి మనం ఆలోచించకూడదు. సో ఆ విధంగా ఆలోచిస్తే దీన్ని 97 కాదు 100% మనం తీసుకెళ్ళచ్చు. ఆ మైండ్ సెట్. అందుకనే పేషెంట్ని మేము ట్రీట్ చేసేటప్పుడు ట్రీట్మెంట్ ఆస్పెక్ట్తో పాటు
కౌన్సిలింగ్ ఆస్పెక్ట్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసాం మేము. ఓకే. సో అందుకనే మేము చాలామందిని రికవర్ చేయగలిగామని మా గట్టి నమ్మకం. కొత్తగా పెళ్ళైన జంట ఉంటారు, అలాంటి వాళ్ళు పోస్ట్ కరోనా తర్వాత ఎప్పుడు ఇంటర్ కోర్స్ మరి చెయ్యాలి? ఏంటంటే మీరు అడగడం ఎప్పటి నుంచి భార్యాభర్త కలవచ్చు అనేది మీ క్వశ్చన్, అంతే కదా సింపుల్గా. సో ఏంటంటే కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత ఇప్పుడు లంగ్స్ ఎవరికైతే ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళకి లంగ్స్ అంటే బాగా 50%, 40, 50, 60% ఎఫెక్ట్ అయిన వాళ్ళు రికవర్ అవ్వడానికి 1 month to 2 months పడుతుంది. సో ఆ కంప్లీట్గా ఆయాసం ఏదైనా పని చేసేటప్పుడు, అంటే మామూలు పడుకున్నప్పుడే కాదు, ఏదైనా పని చేసేటప్పుడు కానీ లేకపోతే మెట్లు ఎక్కినప్పుడు కానీ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేస్తున్నా కూడా కొంచెం వాళ్ళు నాకు ఆయాసం వస్తుంది లేకపోతే నాకు గస వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఇటువంటిదంతా తగ్గేంత వరకు వాళ్ళు కలవకుండా ఉండడమే బెటర్. బట్ వైరస్ పరంగా ట్రాన్స్మిషన్ పరంగా తీసుకుంటే 12 నుంచి 15 రోజుల తర్వాత నుంచే వైరస్ మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడం అనేది ఆగిపోతుంది. సో ఇక్కడ అది కాదు క్రైటీరియా. రికవర్ అయిన తర్వాత సో వాళ్ళు కంప్లీట్గా రికవర్ అయ్యి సపోజ్ కొంచెం నడిచినా నాకు ఆయాసం రావట్లేదు, మెట్లు ఎక్కిన ఆయాసం రావట్లేదు, అటువంటి టైంలో వాళ్ళు కలవచ్చు. సో అది క్రైటీరియా పెట్టుకోవాలి, ఇది క్రైటీరియా కాదు. సో దాన్ని బట్టే వాళ్ళు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సార్ దీంట్లో ఈ కరోనా టైంలో కూడా కోవిడ్ పేషెంట్స్కి చాలా సర్జరీస్ చేస్తుంటారు. సో దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు సర్జరీస్ చేస్తారా? అంత ఇంపార్టెన్స్ ఉంటుందా దీనికి? ఉంటే ఎలా చేస్తారు? మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? సో కోవిడ్ టైంలో మనకు సర్జరీస్ అనగానే ఎలెక్టివ్, ఎమర్జెన్సీ. ఎలెక్టివ్ అంటే మనం ప్లాన్ చేసుకొని చేసే సర్జరీస్. ఎమర్జెన్సీస్ అంటే ఎమర్జెన్సీ చేయకపోతే ప్రాణం పోయే అవకాశం ఉంది. సో అటువంటి కొన్ని కేసెస్ మేము చేసామండి. ఒకటి ఇప్పుడు సపోజ్ అపెండిసైటిస్, సింపుల్గా చెప్పాలంటే దాన్ని మన 24 గంటలు కడుపు నొప్పి అని అంటారు. ఆ ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. సో అందుకని కోవిడ్ ఉన్న పేషెంట్లకి, ఫర్ ఎగ్జాంపుల్ మాతో పాటు మా కొలీగ్ గైనకాలజిస్ట్ ఉన్నారు మేడం, కొన్ని డెలివరీ కేసెస్ సిజేరియన్ కూడా చేశారు. సో ఎవరికైతే చేయకపోతే వాళ్ళ ప్రాణం పోతుంది. ఒకవేళ మేడం గురించి తీసుకుంటే ఒకవేళ సిజేరియన్ చేయకపోతే తల్లి బిడ్డకు ఇద్దరికీ ప్రమాదం, బట్ కోవిడ్ ఉంది. సో మేము జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ కానీ లేకపోతే ఇంకా దీనికి సంబంధించి డ్యూ ప్రికాషన్స్ తీసుకుంటూ ల్యాప్రోస్కోపీ మాత్రం చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అపెండిసైటిస్ అంటే అపెండిసెక్టమీ చేయడానికి జనరల్గా ల్యాప్రోస్కోపీ చేస్తాం, అంటే చిన్న స్కార్ తోటి మిషన్ తోటి కుట్లు లేని ఆపరేషన్ అంట. అది చేయడానికి ఉండదు, ఎందుకంటే ఆ గ్యాస్ ద్వారా ఉన్న అందరికీ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఓపెన్ సర్జరీస్ చేసాం. దేవుని దయ వల్ల వాళ్ళు కూడా అందరూ బాగా రికవర్ అయ్యి వెళ్ళిపోయారు. సార్ వ్యాక్సినేషన్ గురించి మనం వింటూ ఉన్నాం, చాలా విషయాలు చెప్తా ఉన్నారు, చాలామంది భయపడిపోతూ ఉన్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాక్సినేషన్ గురించి కొన్ని డీటెయిల్స్ మా ప్రేక్షకులకు. చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే నాకు షుగర్ ఉంది, నేను వ్యాక్సిన్ తీసుకోవచ్చా, నాకు థైరాయిడ్ ఉంది, నేను వ్యాక్సిన్ తీసుకోవచ్చా, లేకపోతే నేను లావుగున్నాను, నేను వ్యాక్సిన్ తీసుకోవచ్చా. ఇటువంటివి మనల్ని ఈ జబ్బు గురించి కాపాడగలిగేది ఒకటి మాస్క్ ఏ విధంగా కాపాడుతుందో, నెక్స్ట్ కాపాడగలిగేది వ్యాక్సిన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న స్టడీ, ఎందుకంటే ఏదైనా మేము ఎవిడెన్స్ బేస్డే చెప్తాం రాకేష్ గారు. సో రీసెంట్గా సిఎంసి వేలూరు, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేలూరు, చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, మీకు అందరికి కూడా వినుంటారు దాని గురించి. సో దీంట్లో 10,000 మంది హెల్త్ కేర్ వర్కర్స్కి వ్యాక్సినేషన్ చేశారు. వాళ్ళు ఈ 10,000 మంది మీద డేటా తీసుకున్నారు. ఈ 10,000 మందికి 2 డోసెస్ వ్యాక్సిన్ వేశారు. వేస్తే 10,000 మందిలో దాదాపుగా ఒక 500 మెంబర్స్కి డిసీజ్ వచ్చింది తర్వాత కూడా. బట్ ఆ డిసీజ్లో దాదాపు 450 మెంబర్స్ సింపుల్ ఫీవర్ తోటి రికవర్ అయిపోయారు.
మిగిలిన 50 మెంబర్స్లో 30 మెంబర్స్ ఇంకొంచెం సెలైన్ అది పెట్టాల్సి వచ్చింది. మిగిలిన 20 మంది ఆక్సిజన్. సో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఈ 10,000 మందిలో ఒక్కరు కూడా కోవిడ్ వల్ల చనిపోలేదు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత. సో మనకు ఈ కోవిడ్ నుంచి కాపాడగలిగేది 1 మాస్క్, 2 వ్యాక్సిన్. సో వీలైనంత త్వరగా మీకు అవకాశం వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ వ్యాక్సినేషన్. సో 2 డోసెస్ విధిగా వేసుకోండి. ఎవరు వేసుకోకూడదు అంటే నేను ఎందుకంటే అందరూ వేసుకోవచ్చు, ఎవరు వేసుకోకూడదు అనేది చెప్తే మిగిలిందంతా కవర్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సో ఎవరు వేసుకోకూడదు అంటే కోవిడ్ నుంచి ఎవరైతే రికవర్ అవుతారో వాళ్ళు ఒక 2 నెలల వరకు వేసుకోవాల్సిన అవసరం లేదు. 2 నెలల లోపు ప్లాన్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. లేదా ఫస్ట్ డోస్లో సివియర్ రియాక్షన్ వస్తే వాళ్ళు వేసుకోకూడదు. అంతే తప్పితే మిగిలిన అందరూ వేసుకోవాలి. రెండోది, ప్రెగ్నెన్సీ మీద ఇంకా ట్రయల్స్ జరగలేదు కాబట్టి ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సిన్ వేసుకోకూడదు. బట్ పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి. సార్, థర్డ్ వేవ్ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎన్నో భయానకంగా మనం వార్తలు వింటూ ఉన్నాం. మరి మీరేమంటారు థర్డ్ వేవ్ గురించి? అదే నేను చెప్తున్నా కదా, మనము రికవర్ అయిన 97 మంది గురించి మాట్లాడకుండా మిగిలిన 2 గురించి 3 గురించి మాట్లాడుకుంటే భయానకంగానే అనిపిస్తాయి వార్తలన్నీ. ఏంటంటే థర్డ్ వేవ్ అనేది డెఫినెట్గా థర్డ్ వేవ్ ఉంది, నేను లేదని అనట్లేదు. మీరు 1920వ సంవత్సరంలో వచ్చిన ప్లేగ్ గురించి తీసుకుంటే సో అది కూడా పాండమిక్. సో ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ సివియర్గా ఉంది, సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ చాలా మైల్డ్గా ఉంది. అంటే ఫస్ట్ వేవ్ కంటే కూడా చాలా తక్కువ సివియారిటీతో ఉంటుంది. ప్రాబబుల్లీ దీనికి కారణం ఏమై ఉంటుందంటే వ్యాక్సినేషన్. సో ఇప్పుడు కూడా మనం వ్యాక్సిన్ వేయడం వల్ల ఏమవుతుంది, ఒకటి, వేవులు పెరిగే కొద్దీ ఎవరైతే జబ్బు వచ్చిందో వాళ్ళు పెరుగుతారు, వాళ్ళందరూ దీనికి రెసిస్టెన్స్ వస్తుంది. సో వాళ్ళు డిసీజ్ స్ప్రెడ్ని ఆపుతారు. సో థర్డ్ వేవ్ ఎప్పుడు సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కంటే చాలా మైల్డ్గా ఉంటుంది. రెండోది, ఇప్పుడు చాలామంది అనడం ఏంటి, పీడియాట్రిక్స్ చిన్నపిల్లల పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్కి వస్తుంది అని. అంటే నాకు ఒక చిన్న డౌట్ రాకేష్ గారు, మిమ్మల్ని అడుగుతాను నేను. ఈ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో పిల్లలు ఎక్స్పోజ్ కాలేదా డిసీజ్కి? అయ్యారు. సో పిల్లలు ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళల్లో చాలామంది రికవర్ అయ్యారు. ఈ సోకాల్డ్ ఎసిమ్టమాటిక్ క్యారియర్స్ అని మనం మాట్లాడుకున్నాం కదా, దీంట్లో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. సో ఎందుకంటే పిల్లల్లో 10 years 12 years వరకు థైమస్ అని ఒక గ్లాండ్ ఉంటుంది. సో అది పెద్దవాళ్ళల్లో కూడా ఉంటుంది, కానీ అది ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఈ ఏరియాలో ఉంటుంది అది గ్లాండ్, థైమస్. పిల్లల్లో యాక్టివ్గా ఉంటుంది అది. సో వాళ్ళల్లో ఇమ్యూనిటీ కూడా, సో ఆ థైమస్ అనే గ్లాండ్ ఉండడం వల్ల వాళ్ళు ఈ డిసీజ్ నుంచి వాళ్ళు అంత సివియర్గా రావట్లేదు డిసీజ్. సో వాళ్ళు చాలా మైల్డ్ సిమ్టమ్స్ తోటి ఈ డిసీజ్ నుంచి బయటపడుతున్నారు వాళ్ళు. థర్డ్ వేవ్ అనేది డెఫినెట్గా ఉందండి, బట్ సివియర్గా ఉండదు. వ్యాక్సినేషన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి థర్డ్ వేవ్ ఇంత సివియర్గా ఉండదు డెఫినెట్గా. తర్వాత మాస్క్లు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ద్వారా, వ్యాక్సినేషన్ ద్వారా మాత్రమే థర్డ్ వేవ్ మనం డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. సార్, ఫైనల్ క్వశ్చన్ అదేంటంటే కమింగ్ టు ద డయట్. సో పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ తీసుకోవాల్సినటువంటి డయట్ ఏంటి, వాళ్ళ ఫిజికల్ మెంటల్ కండిషన్స్ ఎలా ఉండాలి, అండ్ దానికి తగిన జాగ్రత్తలు ఏంటి చెప్తారా? ఇది కూడా నన్ను చాలామంది పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అడిగే ప్రశ్న, పెరుగు తినచ్చా, నాన్ వెజ్ తినచ్చా? సో
ఈ లేకపోతే ఆ, ఓ, ఈ శనగపిండి తినచ్చా సో ఏది మనకు ఇష్టమో అవన్నీ తినచ్చు కోవిడ్ తర్వాత. కాకపోతే నేను ఇచ్చే ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ సార్లు తినండి. ఓకే. సో దట్ ఏమవుతుందంటే మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకోవడం ఒకటేసారి ఎక్కువ తీసుకోకపోవడం అనేది, అంటే ఒకటేసారి ఎక్కువ తీసుకోవడం అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకోవడం వల్ల మనం ఈ గ్యాస్ట్రైటిస్ ఇటువంటివన్నీ ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు, బట్ స్పైసీ మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ హెల్తీ ఫుడ్, సో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, అది ఇంపార్టెంట్. వాటర్ బాగా తీసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ మహేష్ గారు. చాలా ఓపిక్గా కులంకుషంగా అన్ని క్వశ్చన్లకి కూడా ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రాకేష్ గారు.